గెలిచేవారికే టికెట్లు మంత్రి కోమటిరెడ్డి చిట్చాట్. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన నేతలకు ఎంపీ టికెట్లు ఇవ్వడంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి శుక్రవారం హైదరాబాద్లో మీడియా చిట్చాట్లో స్పందించారు. గెలిచే వాళ్లకే పార్టీ టికెట్లు ఇస్తుంది. టికెట్ ఆశించిన వారికి పార్టీ న్యాయం చేస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ అధికారులతో పాపం పనులు చేయించారు. ఫోన్ ట్యాపింగ్ అనేది నేను ఏ రాష్ట్రంలో చూడలేదు అని అన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెలుగుపల్లి గ్రామంలో ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించి రైతులను వివరాలు అడిగి తెలుసుకున్న మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్. దివంగత పివి నరసింహారావు తరపున పివి ప్రభాకర్ రావు భారతరత్న అవార్డును ఈ నెల 30న రాష్ట్రపతి భవన్లో అందుకోనున్నారు. హైదరాబాద్, ఉప్పల్ పరిధిలోని రామంతాపూర్ వెంకట్రెడ్డి నగర్లోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయ రాజగోపుర, గాలిగోపురం ప్రతిష్ఠ మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఉప్పల శ్రీనివాస్ గుప్తా. అర్ధరాత్రి హిజ్రాల వీరంగం. కొండాపూర్లో ఒక వ్యక్తి నుండి బలవంతంగా 30 గుంజిన హిజ్రాలు. సోషల్ మీడియాలో వీడియో వైరల్. యూబర్ బిల్లు అసలు 207. చివరికి కోటికి పైన రూపాయలు కట్టమంటూ బిల్. హాయ్, సో బేసిక్గా నేను బెంగళూరుకి వచ్చాను. బెంగళూరుకి వచ్చాక మామూలుగా ఇక్కడ ట్రాన్స్పోర్ట్వి చాలా మన కన్ఫ్యూజన్ ఉంటుంది. సో నేనేం చేశానంటే బస్లో ఎక్కితే చాలా లాంగ్ చూపిస్తే తర్వాత ఊబర్ తీసుకోవాల్సి వచ్చింది. ఊబర్లో నేను టిన్ ఫ్యాక్టరీ నుంచి కొరమంగ్లాకి బుక్ చేసుకుంటే 207 చూపించింది. కానీ నాకు ఇక్కడ ఆటోతోనూ ఇంకా నా ఫోన్లో కూడా ఎంత షాకింగ్ అమౌంట్ చూపించింది అంటే లిటరల్లీ 1,03,00,000 చూపించింది. కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ప్రస్తుతం ఉన్న టోల్ వ్యవస్థను మారుస్తున్నట్లు తెలిపారు. త్వరలో ఉపగ్రహ ఆధారిత టోల్ వసూలు విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఆయన ప్రకటించారు. సో ఏమవుద్దో నాకో తెలియదు, ఎంత కట్టమంటారు. నేనైతే ఇప్పుడు 200 అయితే కట్టాను అతనికి. మరి తర్వాత ముందు ఇది అమౌంట్ ఎంత చూపిస్తుందో నాకు కూడా తెలియదు. సో యా, అది జరిగిన ఇష్యూ. కిतना बतारा? 1 करोड़ उसमें 1 करोड़ 3 लाख కాదేది కల్తీకి అనర్హం. కూల్ డ్రింక్లు ఏవైనా తాగే ముందు ఒకసారి ఆలోచించి తాగండి. లోకసభ ఎన్నికలలో 85 సంవత్సరాలు నిండిన ఓటు హక్కు ఉన్న వయోవృద్ధులందరూ హోమ్ ఓటింగ్ విధానాన్ని ఉపయోగించుకోవాలని, తక్కిన వారు పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన కోరారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ మందిరంలో ఓటరు అవగాహన కార్యక్రమంలో భాగంగా వయోవృద్ధుల ఓటు హక్కు వినియోగంపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. తహసీల్దారులు రెవెన్యూ అంశాలకు సంబంధించి పెండింగ్లో ఉన్న పనులను 15 రోజుల్లో పురోగతి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఆమె తహసీల్దార్లతో రెవెన్యూ అంశాలపై ఆమె సమీక్షించారు. 2023 నుండి 24 వానాకాలం కస్టమ్ మిల్లింగ్ రైసు చెల్లింపు, యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ, లోకసభ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు, పిఓ, ఏపీఓలు, ఇతర పోలింగ్ సిబ్బంది శిక్షణ కార్యక్రమాలు, పోలింగ్ కేంద్రాల పెయింటింగ్ తదితర అంశాలపై సమీక్షించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికలలో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలని సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మర బోయిన కేశవులు, నల్గొండ జిల్లా అదనపు కలెక్టర్ పూర్ణచందర్, జలసాధన సమితి జాతీయ అధ్యక్షులు దుశ్యర్ల సత్యనారాయణ, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ గన్ శ్యామ్ సూచించారు. సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో ఓటరు చైతన్య కార్యక్రమంలో భాగంగా గురువారం నల్గొండలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నుంచి పెద్ద గడియారం సెంటర్ వరకు మహిళలు, విద్యార్థినులతో